హాయ్ అండి, అందరికీ సుశాంతి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఈవినింగ్ టైంలో మీకు ఏదైనా తినాలనిపిస్తుందంటే ఖచ్చితంగా ఇలాంటి రెసిపీస్ అయితే ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా అయితే ఒక బాండిలో ఒక 2 గ్లాస్ అంతగా నీళ్ళు అనేది యాడ్ చేసేసుకొని, ఇది ఒక్కసారి మనకి బాయిల్ అయ్యింది అంటే అందులో రుచికి తగినంతగా ఉప్పు, చిటికెడంతగా పసుపుని యాడ్ చేసి ఒకసారి బాగా మరగనివ్వాలన్నమాట. ఇది బాగా మరుగుతుంది అనేటప్పుడు మనము ఇలాంటిది అంటే స్వీట్ మొక్కజొన్న ఉంటుంది కదండి, వాటిని వేసి మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. అంటే ఇది ఎంతసేపు అంటే 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించేస్తే సరిపోతుంది. మీరు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో తీసుకోండి. చూడండి, ఇలా ఒక ప్లేట్లో మీరు ఇలా తీసుకున్న తర్వాత అందులో మనము ఒక 2 టేబుల్ స్పూన్ అంతవరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇలా 2 టేబుల్ స్పూన్ అంతగా కార్న్ఫ్లోర్ తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతగా మైదా పిండి అనేది తీసుకోండి. ఇలాంటప్పుడు రుచికి తగినంతగా ఉప్పుని కూడా యాడ్ చేసి మంచిగా మనము కలిపేయాలి. ఇది ఎంత బాగా బైండింగ్ చేస్తే అంత బాగా క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇది ఒక టిప్స్ అని అనుకోండి. ఒకవేళ పిండి అంతా వేసి డ్రైగా అనిపించింది అనుకోండి, 2-3 డ్రాప్స్ అంతగా వాటర్ని యాడ్ చేసి దీన్ని కలిపేయండి. ఎక్కువగా వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు. చూడండి, ఇలాంటప్పుడు మనం కాగిన నూనెలో ఇవన్నీ కోట్ చేసిన మొక్కజొన్నల్ని మేము యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది మాత్రము మీడియం ఫ్లేమ్లోనే మీరు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసినప్పుడు మధ్య మధ్యన కలుపుతూ ఉండండి, ఓకేనా. చూడండి, ఇలా విడివిడిగా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో అయితే తీసుకోండి. ఇప్పుడు మనం ఒక బాండిలో కాస్త నూనె, సన్నంగా కట్ చేసిన అల్లం మరి వెల్లుల్లి వేసి మంచిగా మనము కలపాలన్నమాట. సో ఆ పచ్చి స్మెల్ అనేది లేకుండా వీటిని వేసిన తర్వాత మనము సన్నంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి సన్నంగా కట్ చేశానండి. మీ పిల్లలు ఉంటే కనుక కొద్దిగా తగ్గించి వేసుకోండి. అలాగే ఇవి 2 ఉడకాలంటే కాస్త ఉప్పు అనేది అయితే వేస్తానమాట. ఇందాక మనము డీప్ ఫ్రై చేసిన మొక్కజొన్నలను కూడా వేసి లాస్ట్గా మనము చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, అలాగే మిరియాల పొడి, కొత్తిమీర వీటిని వేసేస్తూ ఇలా లాస్ట్లో కలిపేస్తే మాత్రం ఈ చాట్స్ అనేది రెడీ అయిపోతుంది. స్ట్రీట్ స్టైల్లో అయితే చేశానమాట. ఒక స్ట్రీట్లో వెళ్ళినప్పుడు ఇలా సౌమ్య అయితే చూసింది. సో నేను సౌమ్య కలిపి ఇది చేసామన్నమాట. ఒకవేళ మీకు ఇలాంటి రెసిపీ నచ్చినట్లుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే ఏం చేయాలో తెలుసు కదండి, నేనేం స్పెషల్గా చెప్పక్కర్లేదు, అయినా ఒకసారి చెప్పేస్తున్నాను అనమాట. ఒక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేశారనుకోండి, ఇలాంటి రెసిపీస్ అయితే మీ ముందు చాలానే వస్తుంటాయి. ఓకే అండి, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.